పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అసలు పాకిస్తాన్ కు ఎలా బుద్ధి చెప్పాలి? ఏ తప్పు చేయకపోతే పాకిస్తాన్ ఎందుకు అంతలా భయపడుతోంది? పహల్గాం దాడికి ముందు వరకు అంతా ప్రశాంతంగా ఉంది. తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పరిమిత స్థాయిలో సైనిక చర్య చేపట్టే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. పాకిస్తాన్ పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, పాక్ పౌరుల్ని పంపించి వేయడం వంటి పలు చర్యలు చేపట్టిన భారత్ సైనిక పరంగా కూడా కొన్ని సన్నాహాలు ప్రారంభించింది. పాక్ ఉగ్రవాద దాడులకు భారత్ సైనిక చర్యల ద్వారా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. 2001లో భారత పార్లమెంటుపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారత్ ఆపరేషన్ పరాక్రమ్ పేరిట భారీ సైనిక మోహరింపు చేపట్టింది. 5 లక్షల మంది సైన్యాన్ని పాక్ సరిహద్దుల్లో మోహరించి పాక్ పై శతఘ్నులతో కాల్పులు జరిపింది. ఆ తర్వాత 2016లో యూరిలో భారత్ ఆర్మీ అవుట్ పోస్ట్ పై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్ సైనిక కమాండోలు నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కశ్మీర్లోని పాక్ సైనిక శిబిరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలా మంది పాక్ సైనికుల్ని చంపినట్టు భారత్ ప్రకటించగా, పాక్ మాత్రం 2 చనిపోయారని, ఓ భారత సైనికుడిని బంధించామని తెలిపింది. 2019లో పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోవడంతో భారత వాయుసేన పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ దాడిలో 350 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం. అయితే పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని ప్రకటించుకుంది. గతంలో తీసుకున్న చర్యల కంటే తక్కువ స్థాయి చర్యలు తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే భారతీయులంతా పాక్ పై రగిలిపోతున్నారు. మన సైన్యం ఎలా ట్యాకిల్ చేస్తారు? ముందలు అక్కడికే వెళ్ళిపోతారా, లేకపోతే ఎక్కడైనా వీక్గా ఉన్న బోర్డర్ మీద వెళ్తారా? అదంతా రాను రాను యుద్ధం స్టార్ట్ అవుతే అది బయటపడతాయి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే యుద్ధం అనేది చాలా సీరియస్ మ్యాటర్. ఇప్పుడు అన్ని పార్టీలు అన్ని దేశాలు ఈక్వల్గా దాదాపు ఉన్నాయి. అందుకనే రష్యా యుక్రెయిన్ని ఓడించలేకపోయిన 3 సంవత్సరాలు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే బాగా స్ట్రాటజీ ఆలోచించి మన రక్షణ ఫోర్సెస్ యుద్ధం స్టార్ట్ అవుతే ఎక్కడ పాకిస్తాన్ వీక్గా ఉంటే అక్కడ మొదలు వెళ్తారు. అందువల్ల సన్మానాలు విజయంగా అయిపోయాం, విక్టరీస్ ముందలే సాధించినట్టుగా మాట్లాడుకోవటం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే యుద్ధం అనేది సీరియస్ మ్యాటరు. భారతదేశం సైనికులు ఆఫీసర్లు వాళ్ళ జీవితాలు లైన్ మీద పెట్టి వెళ్తున్నారు. సాధింపుల తర్వాత ప్రయత్నం ముందల కరెక్ట్ ప్రయత్నం భారతదేశం చేస్తుందా? భారత్ అటు పాక్ 2 అణ్వస్త్ర దేశాలు కావడంతో ఏ స్థాయిలో ఉండాలనేది నిర్ణయించుకోవడం అంత సులభం కాదు. కొన్నిసార్లు పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ రహస్య దాడులు చేసింది. రహస్య దాడుల వల్ల జనాగ్రహం చల్లారదు. అందువల్ల భారత్ ఏం చేసినా బాహాటంగానే చేసే అవకాశాలు ఉన్నాయి. భారత దాడి తర్వాత పాక్ గట్టిగా స్పందించలేని విధంగా మన వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు రక్షణ నిపుణులు. భారత్ పరిమిత స్థాయిలో సైనిక చర్య తీసుకుంటే దానిపై పాకిస్తాన్ ఆగ్రహావేశాలతో స్పందించి పూర్తి స్థాయి యుద్ధానికి దిగే అవకాశాలు తక్కువే. పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అప్పులు భారీగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం 40% చేరింది. ప్రభుత్వ ఆదాయాల్లో 45% పైగా వడ్డీలకే పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లకు కోట్లు వెచ్చించి యుద్ధం చేసే దుస్సాహసానికి పాక్ పూనుకోదు. అందువల్ల తమ ప్రజల్ని సంతృప్తి పరచడానికి భారత్ దాడిని తక్కువ చేసి చూపించడంతో పాటు తాము ఏదో నామమాత్రపు ప్రతిదాడి చేసినట్టుగా పాక్ నటించే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి, లేదంటే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ సైనిక శిబిరాలపై, ఐఎస్ఐ స్థావరాలపై దాడి అనే 2 ఆప్షన్లలో ఒక దారిని భారత్ ఎంచుకోవచ్చని ఎక్కువ మంది రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాక్ పై భారత్ యుద్ధం ప్రకటిస్తే పాక్ ఏం చేస్తుంది? భారత్ పై పాక్ అణుదాడికి పాల్పడుతుందా అనేది పెద్ద ప్రశ్న. చిన్న కారణాలకే భారత్ పై అణ్వాస్త్ర ప్రయోగం చేసే అవకాశం లేదు. పాక్ నేతలు దుందుడుకు ప్రకటనలు తప్ప విషయం లేదంటున్నారు విశ్లేషకులు. భారత సైన్యం పెద్ద ఎత్తున పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకు వెళ్తే, ప్రత్యేకించి సింధు లోయను దాటి వెళ్తేనే
పాక్ అణ్వాస్త్రాలను బయటకు తీస్తుంది, లేదా పాక్ సాయుధ దళాల్లో అధిక భాగాన్ని భారత్ నిర్వీర్యం చేస్తే, ప్రత్యేకించి పాక్ వాయుసేనను భారత్ గట్టిగా దెబ్బతీస్తే, పాక్ అణు కేంద్రాలపై దాడి చేస్తే అణుబాంబులు ప్రయోగించవచ్చు. పాక్ లో రాజకీయ అస్థిరత కలిగిస్తే, లేదా పాక్ లో ఏదైనా ప్రాంతాన్ని విడగొడితే అణు ఆయుధాలను ఆ దేశం బయటకు తీయవచ్చు. భారత్ పాక్ యుద్ధమొస్తే పెద్ద దేశాలు ఎవరి వైపు నిలబడతారనేది ప్రశ్న. చరిత్రను పరిశీలిస్తే భారత్ కు రష్యా, పాకిస్తాన్ కు అమెరికా సన్నిహితంగా ఉంటూ వచ్చాయి. ఇటీవలి కాలంలో అమెరికా భారత్ కు కొంత చేరువైంది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కూడా పెరిగాయి. అయితే పహల్గాం ఉగ్రదాడిని అమెరికా ఖండించినప్పటికీ భారత్ పాక్ మధ్య తాజా పరిణామాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. భారత్ కు చిరకాల మిత్ర దేశమైన రష్యా ఉక్రెయిన్ తో యుద్ధంలో తలమునకలై ఉంది. భారత్ ఉపయోగించే ఆయుధాల్లో అత్యధికం రష్యా నుంచి కొనుగోలు చేసినవే. వాటిలో ఉపయోగించే క్షిపణులు, మందుగుండు, స్పేర్ పార్టుల్లో చాలా భాగం రష్యా నుంచి రావాల్సిందే. కానీ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇంకోవైపు మన మరో శత్రు దేశమైన చైనా ఇప్పటికే పాక్ కు మద్దతు ప్రకటించింది. భారత్ దాడి చేసే పక్షంలో తాము పాక్ కు అండగా ఉంటామని బాహాటంగానే చెప్పింది. ఇటీవలి కాలంలో పాక్ తన ఆయుధాల్లో అత్యధికం చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనాతో కలిసి JF-17 యుద్ధ విమానాల్ని తయారు చేసింది. భారత రాఫెల్ విమానాలకు సమాధానంగా చైనా నుంచి పాక్ J-10C యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది. మరోవైపు టర్కీ కూడా పాక్ కు విమానాలు, ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఫ్రాన్స్ మాత్రం పూర్తిగా భారత్ వెన్నంటే ఉంది. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఫ్రాన్స్ భారత్ కు మందుగుండు సామాగ్రిని సరఫరా చేసి ఆదుకుంది. టారిఫ్ల యుద్ధం, ఆర్థిక మాంద్యం వల్ల చాలా దేశాలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది.